బేలలో కేయూ డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బేల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో అంతర్రాష్ట్ర రహదారిపై ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. బేలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి మార్చడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీష్ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు 45 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉందని, కేయూ అధికారులు మా ఇబ్బందులు గుర్తించి పరీక్షా కేంద్రాన్ని బేల్లో యథావిధిగా కొనసాగించాలన్నారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ రఘునాథరావు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే బేలాలున్న డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని మళ్ళీ ఆదిలాబాద్కు తరలించడం జరిగింది. డిగ్రీ పరీక్షా కేంద్రం ఆదిలాబాద్కు తరలించడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి బేలాలనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి బేలా నుంచి మళ్ళీ ఆదిలాబాద్కు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి బేలానే ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. తహసీల్దార్ గారికి వినతి పత్రం అందడం జరిగింది. తహసీల్దార్ గారు పై అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ధర్నాని విరమిస్తున్నాం. మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే బేలాలున్న డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని మళ్ళీ ఆదిలాబాద్కు తరలించడం జరిగింది. డిగ్రీ పరీక్షా కేంద్రం ఆదిలాబాద్కు తరలించడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి బేలాలనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి బేలా నుంచి మళ్ళీ ఆదిలాబాద్కు వెళ్ళి